దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వేది పట్టుకున్నా కూడా అది దీవెనకరంగా మారుతుంది. హల్లెలూయా. నువ్వు దేనికి పనికిరాదన్నా కూడా దేవుడు దాన్ని దీవెనకరంగా మారుస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీకు పనికిరాని పొలమే ఇచ్చారు, దేవుడు దాంట్లో ఆశీర్వాదకరంగా చేస్తాడు. హల్లెలూయా. పనికిరాని ఇళ్ళే నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నిన్ను మోసం చేశాడు. హల్లెలూయా. మోసం చేసిన వాడు నష్టపోతాడేమో ఒక రోజు, కానీ మోసపోయిన వాడు ఏనాడు నష్టపోడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నువ్వు మోసపోయి ఉంటే నువ్వు చాలా గొప్పదానివి, గొప్పవాడు. హల్లెలూయా చెప్పండి. ఇంకెప్పుడు మోసపోవు. ఇంకంతవరకు మోసపోలేదనుకో, ఎవరో ఒకరు నిన్ను మోసం చేస్తారు. హల్లెలూయా. ఒక సహోదరి మన చర్చికి వచ్చి చెప్పిన కొటేషన్, వండర్ఫుల్ కొటేషన్ చెప్పింది అమ్మాయి. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాళ్ళ తప్పు, ప్రతిసారి మోసపోతే మోసపోయే వాళ్ళ తప్పు. సపోజ్ నువ్వు ఒకసారి ఒక నీకు డబ్బులు ఇచ్చి మోసం చేసింది, ప్రతిసారి అందే తప్పు. ఇంకా ప్రతిసారి డబ్బులు ఇచ్చి మోసపోయినా, డబ్బులు ఇచ్చా మోసపోయా, డబ్బులు ఇచ్చా మోసపోయా, నీది తప్పు. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులు, దేవుడు నిన్ను ఫలించే కొమ్మగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీవు మాత్రమే కాదు, నీ కుటుంబం మాత్రమే కాదు, దేవుని బిడ్డలు, సంఘము, సమాజం, నువ్వు ఉంటున్న ఊరు, నువ్వు ఉంటున్న వీధి, నువ్వు దీవెనకరంగా ఉండాలి. ఫలానా వ్యక్తి అంటే వాళ్ళు యేసయ్య బిడ్డల వాళ్ళు అని మీ వీధిలో, మీ ఊరిలో మంచి సాక్ష్యం ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు దేవుని బిడ్డలయ్యా, నువ్వు ఎదురొస్తుంటే దేవుని దేవదూతలాగా ఉండాలా. నువ్వు చెప్పబడలే, నువ్వు యేసు ప్రభు దగ్గరికి రా, యేసయ్య నమ్ముకొని చెప్పబడలే, నిన్ను చూసే చెప్పేస్తారు. వాళ్ళు యేసయ్య బిడ్డలు, వాళ్ళు ప్రార్థించేవాళ్ళు, వాళ్ళు మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళు ప్రార్థనా పరులు, వాళ్ళు ప్రార్థన ద్వారా ఏమైనా చేస్తారు అని నిన్ను చూసి నీ సాక్షి ద్వారా తెలుసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా మంది జీవితాల్లో ప్రార్థన లేదు, అడుగంటిపోయింది. వాడి కుటుంబాల్లో సైతాను తెస్టేసుకొని కూర్చున్నాడు. వాడు వాడు ప్రార్థన చేసుకొని ఇట్లేదు. వాడు దేవుడు నువ్వు ఇక్కడికి రాగానే నీ జీవితంలో అద్భుతం మెరకలు జరిగిస్తాడు. హల్లెలూయా. నీ ఫైనాన్స్ విషయంలో, ఫ్యామిలీ విషయంలో, నీ పర్సనల్ లైఫ్లో మెరకలు, మార్పులు జరుగుతాయి. కానీ నీవు స్థిరమైన బుద్ధి కలిగి లేవు, వేషధారణ కలిగి ఉన్నావు. దాన్ని మార్చుకో. వేషధారణ కలిగిన జీవితం యేసయ్యకి ఇష్టం లేదు. నో, యేసయ్యకి ఇష్టం లేదు. లోపల ఒకటి, బయట పైన సమాధానంగా మాట్లాడుతుంటారంట, లోపల ఇది పోవాలా, ఇది పోవాలా, ఇది నష్టపోవాలనుకుంటారంట. అది యేసయ్య బిడ్డలు అనుకుంటుంది. యేసయ్య బిడ్డలు ఏం తెలుసా, అందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అందరూ బాగుండాలి, అందులో అది లోకస్తులు చెప్పే మాట. అందరూ బాగుండాలి, నేను బాగలేకపోయినా పర్వాలేదు. హల్లెలూయా చెప్పండి. అది క్రైస్తవులు చెప్పే మాట. అందరూ బాగుండాలి ప్రభు, నేను బాగలేకపోయినా పర్వాలేదు. అది క్రైస్తవులు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ చెప్పే మాట. ఇది లోకస్తులు చెప్పే మాట. కానీ యేసయ్య బిడ్డలు చెప్పే మాట, అందరూ బాగుండాలి, నేను బాగలేకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కొంతమంది మేము బాగుండాలా, వాళ్ళు పోవాలి ఈ దెబ్బతో అని తీసి టెంకాయ కొడతారంట. అంటే వాళ్ళు పోతారంట, వాళ్ళు బావాలని చెప్పి గుమ్మడికాయ తీసి టేపుని కొట్టారంట, అది వాళ్ళు పోతారంట. హల్లెలూయా. అవి నమ్మేవాళ్ళు కొడితే మనలో యేసయ్య బిడ్డలు కొడితే యేసయ్య బిడ్డలకి నువ్వు నమ్మకం, యేసయ్య మీద నమ్మకం ఉంచితే, యేసయ్య మీద నమ్మకం లేకపోతే అవి నీ మీద వచ్చి పడతాయి. అంతే సంగతి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నిన్ను ఫలించేవాడిగా చూస్తున్నాడు, నువ్వు ఫలించాలని చూస్తున్నాడు. నీ ద్వారా మీ ఇంటి వాళ్ళకి, మీ కుటుంబీకులకి, మీ రక్త సంబంధులకి, మీ వీధిలో ఉన్న వారికి, మీ గ్రామస్తులకి, మీ బంధువులకి మేలు జరగాలి. ఒకటి, నీ ద్వారా సువార్త వారికి ప్రకటించబడాలి, వారు రక్షణలోకి రావాలి, నీ ద్వారా మేలు పొందుకోవాలి. మేలంటే ఫస్ట్ అదే, రక్షణే. గొప్ప మేలైన ఉందంటే డబ్బులు, లోను, ఇల్లు, పెళ్లి, కుక్క, కారు ఇవన్నీ కాదు. అద్భుతం, మహాద్భుతం ఏంటంటే ఒక వ్యక్తి లోకము నుండి, పాపము నుండి, విగ్రహారాధన నుండి అవన్నీ విడిచిపెట్టి నిజమైన దేవుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి రక్షణ, మారు మనసు పొంది, బాప్తిస్మము పొంది సంఘానికి రావడం సూపర్ 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 అద్భుతం. అసలు అద్భుతం ఏంటంటే ఇది, ఒక వ్యక్తి, ఒక పాపి రక్షణను పొందుకోవడం, మారు మనసు పొందడం, బాప్తిసం పొందడం,
లోకం నుండి పాపం నుండి విడిపించబడి నిజ రక్షకుడు లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుకి రావడం సూపర్ అద్భుతం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక దొంగ, ఒక నరహంతకుడు, ఒక వ్యభిచారి, ఒక పాపంలో జీవించే వ్యక్తి ఆ పాప స్థితి, పాప జీవితం విడిచిపెట్టి ప్రభువులోకి రావడం, ఇది మహా అద్భుతం. హల్లెలూయా. అది సామాన్యమైంది కాదు, అది సామాన్యమైంది కాదు. దెయ్యాలు ఊరకే పోతాయి. ఆమె చెప్పండి. పిల్లలు ఊరకే పడతాం, ప్రార్థన చేసి అద్భుతం జరుగుతుంది. ఒక వ్యక్తి రక్షణలోకి రావాలి. నీ ద్వారా ప్రజలు, నీ కుటుంబస్తులు, నీ కుటుంబంలో ఎంతమంది రక్షణ పొందలేదు, మీ వీధిలో ఎంతమంది రక్షణ పొందలేదు, మీ బంధువులు ఎంతమంది రక్షణ పొందలేదు, వారికి సువార్త లింపు చేయాలి. హల్లెలూయా. వారిని అగ్నిలో నుంచి లాగాలి. బలంగా ఉండాలి. నీలో ఉన్నవాడు, అది నీలో ఉన్నవాడు ఎవరున్నారు నీలో? నిజంగా నాలో ఏసై ఉన్నాడు. వాళ్ళు నన్ను చేతులు ఎత్తండి. ఏసై ఉన్నాడా? ఏసై ఉంటే నువ్వు భయపడవు. దేనికి? దెయ్యానికి, సమస్యలకి, డాక్టర్లకి, మందులకి భయపడవు. నువ్వు సంఘాన్ని గురించి ప్రార్థన చేయండి, దేవుని రాజ్యం గురించి ప్రార్థన చేయండి, సేవ ఎలా జరుగుతుందో ప్రార్థన చేయండి. మీకు అందరికి ప్రతి ఆదివారం కష్టపడి భోజనాలు సిద్ధపరుస్తున్నారు సంఘం వాళ్ళు, మేము అందరం కలిసి సిద్ధపరుస్తున్నాం. మీరందరూ కూర్చోడానికి కుర్చీలు శుభ్రపరుస్తున్నారు, వేస్తున్నారు, బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారు. నువ్వు కూడా ఒకరోజు ఓపిక తెచ్చుకుంటే దేవుడిని ఆశీర్వదిస్తారు. భక్త్ సింగ్ గారు అదే చెప్పారు. భక్త్ సింగ్ దగ్గరికి ఒక ఆయన నేను సేవ చేయాలని వస్తే ఏం చెప్పాడు? బాత్రూమ్ వాష్రూమ్ క్లీన్ చేయమన్నాం. ఏదో ఒకటి భోజనం పెట్టడం, బాత్రూమ్ క్లీన్ చేయడం, కుర్చీలు వేయడము, కుర్చీలు చక్కగా పెట్టడము, వచ్చిన వాళ్ళు ఆహ్వానించడం, ఏదో ఒక పరిచయం. నువ్వు బ్లెస్ చేయబడతావు. నేను చెప్తున్నాను 100%. నేను ఫస్ట్ యేసుప్రభు నమ్ముకుని మందిరంలో పోయినప్పుడు నన్ను చెప్పులు స్టాండ్ దగ్గర పెట్టారు. ఆ చర్చిలో ఎక్కడ పెట్టారు? నాకు భలే కోపం వచ్చింది నాకు, కానీ చాలా ఆశీర్వాదం. తర్వాత టాయిలెట్స్ క్లీన్ చేయమన్నారు. కోపం వచ్చింది. పని చేస్తుంటే చాలా ఆశీర్వాదం, ఆనందం వచ్చింది. హల్లెలూయా. బాప్టిజం తొట్టి క్లీన్ చేయమన్నారు, క్లీన్ చేస్తాం, చాలా ఆశీర్వాదం. హల్లెలూయా. సువార్త ప్రకటించడం, ప్లేట్లు కలగడం, వచ్చిన వాళ్ళు చెప్పులు లైన్లో పెట్టడం, వచ్చిన వాళ్ళు ప్రేమతో ఆహ్వానించడం, ఇది పరిచర్య సేవ. ఇంట్లో దెయ్యాలు తిష్టేసుకొని కూర్చుంటే వాటిని వదలగొట్టుకో, ప్రార్థన చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా, ఆ దెయ్యాలు ఎలా పోతాయో విడిపించుకోకుండా చర్చిలో కూర్చు మొఖం వందాలంటే వందనాలే. సో అసహ్యంగా ఉంది, దరిద్రం. మీకు నవ్వు వస్తుంది కానీ నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకు నీకు మొహం అట్టు అయిపోద్ది? నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వాక్యం వింటున్నావా? విశ్వాస ప్రార్థనలో ఉన్నావా? దేవుని బిడ్డలు వచ్చి నీతో వందనాలు చెప్తే నీకు మొహంలో నవ్వు రాదా? దేవుని బిడ్డల ముందు నిష్ఠూర పడతారా? తప్పు. నీకు ఏదో శాపాలు, ఏదో గలిబిలి జరగకపోతుంది నీ ఫ్యామిలీలో. సేవకు నొచ్చుకుంటారా? ఏదో శాపం రాకపోతుంది మీకు. అందులో వాక్ప్రసాద పాస్టర్ చాలా జాగ్రత్తగా ఇమ్మీడియట్గా జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. అందరిలాంటి పాస్టర్ అనుకోపకండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. వాక్యం దేవుని విషయంలో సరిదిద్దుకోవడం, ముందుకు రావడం. యోహాను పత్రికలో చెప్పిన నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకూడదు. ప్రార్థనకి, దేవుని ధ్యానించడానికి, యేసయ్యతో మాట్లాడడానికి నువ్వు మోకరించినప్పుడు ప్రభువా ఇదిగో నాకు ఎందుకు చేయవు, నాకు ఇది కావాలి, నా జీవితంలో ఇది ముఖ్యం కాదు, నువ్వు ఎందుకు ధైర్యంగా అడుగుతావు. నీకు అడిగేది నీ ధైర్యం ఉంది? ప్రార్థన లేదు, యథార్థత లేదు, వాక్యం లేదు, దేవుడికి ఇవ్వడంలో నమ్ముకోలేదు, దేవుడికి ఇచ్చేసి నమ్ముకోలేదు, దేవుడికి 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన చేసేది నమ్ముకోలేదు, ఏమీ నమ్ముకోలేదు. అందువల్ల దేవుడిని అడిగే ధైర్యం నీకు రాదు. నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు. నా ముందుకు వచ్చి ఒక డబ్బా కొబ్బరి నీళ్ళు పైన పోసి ప్రార్థన తెచ్చుకొని నాకు కావాలి భాస్కర్ అని ఏడ్చి వెళ్ళిపోతావు. ఏడడం తప్పను నేను. నువ్వు కూడా వాక్యం నేర్చుకో, ప్రార్థన నేర్చుకో, మోకరించు, వాక్యాన్ని ధ్యానించు. లేదా చదువు రాదు అని కొట్టిబాకు. దేవుడు లేఖనాలు ఇచ్చాడు మనకి. హల్లెలూయా. చూడండి ఒకసారి పాత నిబంధన గ్రంథంలో యోబు భక్తుని జ్ఞాపకం చేసుకుంటే ఊరు అనే దేశంలో ఎలాంటి దోషారోపణ లేనటువంటి వాడు, యథార్థపరుడు, నీతిమంతుడు. ఆయన ప్రతిరోజు తన బిడ్డల గురించి ఉదయాన్నే అరుణోదయం లేచి తన బిడ్డల కోసం ప్రార్థన చేసేవాడు. వాళ్ళ బిడ్డలు పాపం చేయలేదు, ఒకవేళ పాపం చేశారో వాడు ప్రార్థన చేసేవాడు. సైతాను ఎలా అటాక్ చేసింది తెలుసా? ఫ్యామిలీ పరంగా, ఫైనాన్స్ పరంగా, హెల్త్ పరంగా. సాతాను నిన్ను అటాక్ చేసే విషయాలు 3 గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు.
నీ ఫ్యామిలీ మీద, చెప్పండి, నీ ఫైనాన్స్ మీద, నీ హెల్త్ మీద ఫస్ట్ ఇది తీసుకొస్తుంది ముందు నిన్ను కొనగదినాటికి. నీ 1 by 1 తీసుకొస్తుంది. ఎవరినైనా సరే. ఇప్పుడు యోబు జీవితంలో ఫస్ట్ ఫ్యామిలీలో బిడ్డలు చనిపోయారు, ఫైనాన్స్ అయిపోయింది, మొత్తం నష్టం అయిపోయింది. మూడవది హెల్త్, ఆరోగ్యపరంగా శరీరం అంతా పుళ్ళు పడిపోయినాయి. బూడిదలో కూర్చున్నాడు, చిలపెంతో గీక్కుంటున్నాడు. ఒక్క కాసంత మాట దేవుని మీద ఇలా. నీకు ఒక నెలలో ఈఎంఐ రాకపోతే, ఒక డబుల్ బిజినెస్ జరగకపోతే, నిమ్మకాయల కోత రాకపోతే, పంట రాకపోతే, ఏంటో అంతా నష్టాలు మూతిట్టిపోయేటప్పుడు నష్టం రాగానే ఏమవుతుంది? మొత్తం పోయింది. బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, ఫైనాన్స్ పరంగా, ఫ్యామిలీ పరంగా, హెల్త్ పరంగా అంతా దెబ్బతిపోయింది. బూడిదలో కూర్చున్నాడు. భార్య గురించి ఏం చెప్పింది? భార్య వచ్చి నీ దేవుని దూషించి చనిపో. ప్రేమైన ప్రభు బిడ్డలారా, ఆయన అంటాడు, దేవుని దగ్గర నుండి ఎప్పుడు మనం ఆశీర్వాదాలు మేలులే పొందుకోవడానికి యోగ్యులమా? దేవుడి నుండి కీడు అనుభవించడానికి యోగ్యులం కదా? హల్లెలూయా. ఇష్టమేనా యేసయ్య కోసం కీడు అనుభవించడానికి, నష్టాలు అనుభవించడానికి? అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకోపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకోపోయే అని యోబు పలికాడు. నువ్వేం తీసుకోలే. నువ్వు వస్తా తీసుకొచ్చావా? కారు, బంగళా అన్ని తీసుకొచ్చావా? మీ అమ్మ కడుపులో నుంచి ఒక కారు, కుక్క, ఒక అపార్ట్మెంట్, ఇల్లు తీసుకొచ్చావా? 7 వారాల నగలు తీసుకురాలా? ఈ జననం మరణం మధ్య కొద్ది గ్యాప్ దేవుడు మీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం. హల్లెలూయా. ఉన్నతమైన జీవితం. హల్లెలూయా. లక్షల విలువ కట్టిన నీ జీవితానికి రక్షణ అనుగ్రహించాడు. హల్లెలూయా. నువ్వు పొందుకున్న ఆ రక్షణను అనేకులకు నీ ద్వారా ఆయన సువార్త ప్రకటించవలసి ఉంది. ప్రభువు నీకు నాకు చెప్పిన బాధ్యత అదే. ప్రభువు ఈ భూమి మీద యేసయ్య 3.5 సంవత్సరాలు జీవించి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి పునరుద్ధరణై తిరిగి లేచి 40 దినాలు ఈ భూమి మీద ఉన్న 500 మందికి పైగా మనుషులతో కలిసి జీవించి ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ చివరగా చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నేను ఏ సంగతులు మీకు బోధించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో వారికి బాప్తిస్మాలు ఇవ్వండి. హల్లెలూయా. ఇది ప్రభు ఆ పని చేస్తున్నాం మేము. హల్లెలూయా. ఆ పని చేసి మాకు మీరు సహకరించండి, మమ్మల్ని ప్రేమించండి. సహకారం ఏమైనా పని చేయడానికి తోడుగా రండి. నేను క్యాన్ మోస్తున్నాను అనుకో, క్యాన్ పట్టుకోండి, ఏదో పని భోజనం చేయండి. మా మీద నిందలు వేసేటట్టుగా, కాయలు మమ్మల్ని సనుక్కునేటట్టుగా, నిష్ఠూరం చేసేటట్టుగా, గొనుగులు పెట్టుకుంటే మీ మీద శాపాలు దిగివచ్చును గాక. ఆశీర్వదించమని మీ శాపాలు దిగిరావాలని చెప్పలేనా? చెప్తా. పాపం వచ్చినప్పుడు ఎందుకు చెప్పను? హల్లెలూయా. అర్థం చేసుకునే వాళ్ళకైతే ఎన్ని రోజులు చెప్తాం. మీరు మాతో పాటు ఉండి, మాతోలో ఉండి, మా కారులో ఉండి, మా ఇంట్లో ఉండి, చర్చిలో ఉండి, సంఘంలో ఉండి, పరిచర్లో ఉండి, వాడి మాదిరిగా ఎవరు వాడు? ఇస్కరియోతు యూదా మాదిరి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 17వ వచనం. మరి ఎవరు మాట 1వ అధ్యాయం అపోస్తలుల 1వ అధ్యాయం 10 ఎట్లా ఉన్నాడు? యేసు ప్రభుతో పాటే ఉన్నాడు, పరిచర్లో పాలుభాగస్తుడయ్యాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు, ప్రేమించేవాడిగా ఉన్నాడు, దొంగ ముద్దులు పెట్టాడు. 30 యేసు ప్రభుని అమ్మేశాడు, ముద్దు పెట్టుకున్నాడు. యేసు ప్రభు తెలుసు, మరి దొంగ ముద్దని తెలుసు యేసు ప్రభుకి, కానీ పెట్టించుకోవాలా? దొంగ ముద్దైనా మంచి ముద్దైనా. మీరు కూడా మంచి ప్రేమ చూపిస్తారు, చెడ్డ ప్రేమ చూపిస్తారు, లోపల ఒకటి బయట. మీరు ఏం చేసుకొచ్చారు మీరు నమ్మాలా? ఇస్కరియోతు ఏం చేసి ముద్దు పెట్టాడు. ఎవరికి? యేసు ప్రభు తెలియదు దొంగ ముద్దు పెట్టిందని. పెట్టించుకో. మీరు మంచి ముద్దు పెట్టినా, దొంగ ముద్దు పెట్టినా, మీరు మంచిగా ఎట్లా లాస్ట్కి ఏమయ్యాడు? వాడు చదువుతారా మీరు ఎవరన్నా? ఈ యోగా దేనివల్ల? ద్రోహము వలన సంపాదించాడు. ఈ యోగా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలాన్ని కొన్నాడు. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చింది. చూడ, ద్రోహము వలన సంపాదించాడు. ఎవరు అతను? అతడు మనలో ఒకటిగా ఎంచబడ్డాడు, మన పరిచయంలో పాల్గొందాడు. చూడండి, మీకు తెలీదా?
మన పరిచర్యలో, సేవలో వరప్రసాద్ పాస్టర్ గారు ఎలా జీవిస్తున్నాడు? ఫ్యామిలీ, సంఘము, సేవ, పరిచర్య, టీవీ పరిచర్య. వాడు ఏమైపోయాడు లాస్ట్కి? అలా దొంగ ముద్దులు, దొంగ ప్రేమ, నట్టని వ్యవహారం యేసుప్రభు దగ్గర చల్లదు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు పొట్ట పగిలి తలకిందులుగా పేగులు బయటికి ఎలాడాడట. నేను రాయలేదు, పాస్టర్ గారు నా కోసం చెప్పి రాపిస్తున్నాడు బైబిల్. నేను రాయలేదమ్మాడా. ఇస్కరియోతు ఆ ద్రోహి, ఆ ద్రోహము వలన రోకలిచ్చి సంపాదించిన పొలం, పరిచర్లు, యేసుప్రభు పరిచర్లో పాలుభాగస్తుడయ్యాడు. అన్నీ తెలిసాడు. యేసుని అర్థం చేసుకోలేకపోయాడు. వాడు కానీ తిరిగి వచ్చి ఒకవేళ ప్రభువుని క్షమాపణ కానీ పొందుంటే అద్భుతం జరిగేది. హల్లెలూయా. ప్రభు నన్ను క్షమించు ప్రభు, నేను ఇది చేశాను ప్రభు, దొంగ ముందు పెట్టానయ్యా, వాళ్ళకి రోమా సైన్యానికి మనం అప్పచెప్పాను ప్రభు, నువ్వు చనిపోవడానికి కారణం నేనే అని ఒకవేళ పశ్చాత్తాపడి ఉంటే నా ప్రభు క్షమించేవాడు. హల్లెలూయా. క్షమించేవాడు కదా, యేసయ్య క్షమిస్తాడు. అంతమందిని క్షమించిన ప్రభు యోధాను కూడా క్షమిస్తారు. కానీ వాడి నోటి నుంచి ఆ మాట రాలేదు. ఏమొచ్చింది తెలుసు? రాలేదు. కొంతమంది పొరపాటు చేసిన ఒప్పుకోరు, తప్పు చేసినా ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, కప్పుకుంటే వర్ధిల్లో. తప్పిదములు చేయువాడు ఒప్పుకొని విడిచిపెట్టు ఓ సోదరుడా. తప్పిదాలు చేయనివాడు వర్తిల్లడు, కానీ అవి ఒప్పుకొని విడిచిపెట్టాలి. మనం పొరపాటు, తప్పిదం సహజం జరుగుతుంది. తగిన క్షమాపణ పొంది ప్రభు నన్ను క్షమించు, మరొకసారి నేను చేయకూడదు ప్రభు క్షమాపణ వేడుకో, ప్రభు క్షమిస్తాడు. హల్లెలూయా. క్షమిస్తే నువ్వు గొప్పగా నేను ఆశీర్వదిస్తావు, ఇంకా వర్ధిల్లుతావు. వీడు ఇస్కరియోతు యోధా ప్రభువుని క్షమాపణ అడగలేదు. అడిగి ఉంటే నా ప్రభు యేసయ్య క్షమించేవాడు. హల్లెలూయా. ప్రేమైన ప్రభు బిడ్డలారా, మనము ద్రోహము ఎవరికి చేయకూడదు. యేసయ్య బిడ్డలు వేరొకరి ప్రార్థన చేసేవారు కానీ వారి క్షేమం గురించి, దేశ క్షేమం గురించి, మనుషుల క్షేమం గురించి ప్రార్థించేవారు క్రైస్తవులు. హల్లెలూయా. ఒకరు చెడిపోవాలని, ఒకరు నాశనం కావాలని ప్రార్థించేవారు క్రైస్తవులు కాదు. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో దేవుని శక్తి ఉంది. దేవుడు మన ప్రార్థన ప్రతి పరిస్థితిని మార్చేస్తుంది. సంఘం ద్వారా, దైవ సేవకుని ద్వారా, సంఘంతో కలిసి ప్రార్థన చేయటం ద్వారా నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు నీ ద్వారా నీ కుటుంబము, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ఈదులో వారు, మీ గ్రామస్తులు ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. ప్రార్థన. ప్రియ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన నీ వాక్కులతో మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఆ జీవితంలో అద్భుతం ఏమైనా ఉందంటే ఒక పాపి మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది సంఘానికి నడిపించబడడం ఇదే మహా అద్భుతం నాయన. ఇదిగో తండ్రి, ఇంకా అనేక మంది రక్షణలోకి రావలసి ఉంది. మా ప్రియ సహోదరి సహోదరులు, బంధువులు, స్నేహితులు, వారి కుటుంబీకులు, వారి వీధిలో ఉన్నవారు, వారి గ్రామంలో ఉన్నవారు, ఇంకా అనేక మంది రక్షణ పొందవలసి ఉంది ప్రభు. వారికి రక్షణలో తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉంది నాయన. మీరు చెప్పారు కదా ప్రభు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పారు ప్రభు. నాయన, ఆ యొక్క సువార్త పంచుట్లో, నీ రాజ్య వ్యాప్తి చేయట్లో మమ్మల్ని కూడా పాలిభాగస్తులు చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. వారు కూడా ప్రభు వారి బాధ్యతలు విస్మరించకుండా నాయన, ఏ అయితే మీరు బోధించారో, ఏ బాధ్యతలు అయితే వారికి ఇచ్చారో, సంఘం పట్ల, సువార్త పట్ల, దేవుని రాజ్యం పట్ల నమ్మకంగా నడుచుకునే కృపాన్ని వారికి దయచేయండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ దేవ, ఒక్కొక్కరితో మీరు సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని నూరంతల ఫలితం వారికి దయచేసి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.